ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి ఏ విధమైన ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపోయారు. ఆయన వచ్చిన 11 సీట్లు అనేది ఎలా వచ్చాయంటే ఈ యొక్క విద్యుత్ ఛార్జీల యొక్క భారం వలనే ప్రజలు ఆయన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మేము క్యాంపెయినింగ్ వెళ్తుంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు 2 రూములు ఉన్న వాళ్ళకి ఒక లైటు ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకు కూడా 2000 1500 ఫీజు ఛార్జెస్ కరెంట్ ఛార్జెస్ వచ్చేటివని చెప్పేవాళ్ళు. కొంతమంది అయితే వాళ్లకు కరెంటు పీకేస్తాము మీరు బకాయిలు కట్టకపోతే అంటే వాళ్ళకున్న ఉంగరాలు చిన్న చిన్న బంగారు వస్తువు కూడా అమ్మి వాళ్ళ విద్యుత్ బకాయిలు చెల్లాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఉండింది. ఇంకా ఈరోజు ఇప్పుడు బిల్లులు కట్టినా కూడా పాతవి కూడా మీకు అరియర్స్ ఉన్నాయని చెప్పేసి దాని మీద కూడా వాళ్ళకి కరెంటు బిల్లులు ఇచ్చేసి వాళ్ళకు కూడా వాతలు పెట్టిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని పాత నాయకుడు గత ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం బయటకు వచ్చింది. ఈరోజు ఎన్నో సంస్కరణలు జరిపి ఈ యొక్క విద్యుత్ వ్యవస్థని సరిదిద్దాల్సిన అవసరం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ రిఫార్మ్స్తోనే ఈరోజు బయటకు వచ్చేసి మన విద్యుత్ వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బయట నిలబడుకొని ఈ యొక్క ప్రతిపక్షంలోని వాళ్ళ నాయకుడు ట్విట్టర్ ద్వారా వేరే వేదికల ద్వారా వేరే మీడియంస్ ద్వారా వచ్చేసి మీరు ఇప్పుడు బకాయిలను పెంచారు మీరు విద్యుత్ ఛార్జీలను పెంచారని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నారు. కానీ ఈ పాపం ఆయనది అన్న విషయం ఆయనకు తెలుసు, ఆయన పార్టీలోని మిగతా నాయకులు తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చేసి విద్యుత్ యొక్క డిపార్ట్మెంట్ని సరిదిద్దాల్సిన అవసరము, అలాగనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరము, అలాగనే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి మేమందరము ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక రాష్ట్రంలో పౌరురాలిగా ఈ యొక్క విద్యుత్ బిల్లుని సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏలూరు సాంబశివరావు గారు. ఇది ఇంకో బిల్లు. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారు ఈ విద్యుత్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారో దీనికి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ, వాస్తవంగా విద్యుత్ రంగం గత 5 సంవత్సరాలు తీవ్రమైన సంక్షోభానికి గత ప్రభుత్వ విధానాలు కారణమయ్యాయి సార్. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 20 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తో కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా 14-19 మధ్య బ్రహ్మాండంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా 24 గంటలు నిరంతర విద్యుత్తుని క్వాలిటీ పవర్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు బిల్లులు భవిష్యత్తులో పెంచమని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా విద్యుత్ రంగంలో ఒక సమూలమైన మార్పులకి 2014-19 మధ్యకాలం నాంది కలిగింది సార్. అయితే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆయన తెలిసి తెలియని విధానాలు, ఆయన యొక్క అవినీతి ఆలోచనలతో తక్కువ రేటుకి కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలని పీపీఎల్ని రద్దు చేయడం ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం విద్యుత్ వినియోగదారుల మీద పడింది. అంటే ఒక డెసిషన్ మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయం వలన జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో దాని ఫలితంగానే 8 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అలాగే ఈ యొక్క పీపీఏలు రద్దు చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు కానీ ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా భారతదేశం నుంచి పారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి